దయలో దేవుని ప్రేమలో ఆయన ఇచ్చిన అనుగ్రహంతో మరొక వారమునిచ్చి మరొకసారి మనతో మాట్లాడి కొన్ని విషయాలు, జీవ సంబంధమైన విషయాలు, ఆత్మీయ సంబంధమైన విషయాలు తెలియచేయుట కొరకై నేను ఈ మాటందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు, వారు నాకు కేవలము ఇష్టడు. చాలండి. ఈ రోజున కీర్తనలు 16వ అధ్యాయము 3వ వచనంలో నుండి మన క్రమంలో వాక్యముతో మాట్లాడుటకు దేవాతి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయానికి వచ్చి ఉన్నాము. ఈ సమయంలో మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు చదవబడిన వాక్యంలో నుండి ఏదైతే మనకి బాగుంటుంది అనేది ఒక నిర్ణయం అనేది మన అలవాటు. అంటే మనందరం కలిసి ఒక చోట ఈ వాక్యం అయితే బాగుంటుంది అనేది ఎవరిలో నుండి ఆ మాట బయటకు వస్తుందా అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రతి వారం. ఈ వారం కూడా ఈ చదవబడిన వాక్యంలో నేనిలాగందరూ అని ఒక గీతం ఉంది. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టడు అని ఉంది. దీంట్లో ఏం తీసుకున్నాం? భూమి మీద అని అక్షయ భక్తి అని గోల్డ్ మేరీ వారు నాకు ఇష్టలని సంగపెత్త గారు, ఆంధ్రీ గారు, పూజిత నువ్వమ్మ భూమి మీద ఉన్న, ఇంకా ఇష్టలు అని వల్లూరి సాత్విక్ వాళ్ళ నాన్నగారు కూడా, నేనిలాగందును టంకిపాటి రాణి గారు, శ్రేష్ఠులు అని దొండపాటి సండే స్కూల్ టీచరు ఐశ్వర్య. బాగా చూడండి, దాన్ని గమనించండి. అసలు అమ్మా కృష్ణవేణి మరి ఉషారాణి ఉన్నది. వీళ్ళందరూ ఉన్నారు. అమ్మా చెప్పండి, ఏం చెప్పారు? నేనిలా వద్దును, నేనిలాగ అందును, నాకు దొడ్డపాటి వారు. చెప్పండి. 3 నిమిషాలు అయిపోయింది. ఇక్కడ నేనిలాగ అందురు అని గీత. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అయిపోయారా? ఇది చెప్పరా? మరి నా కూతురు చెప్తలేదు. మేము కూతుర్లు కదా అనుకుంటున్నారా? చెప్పాలమ్మా, చెప్పు. ఇప్పుడు ఇందులో ఇచ్చే ఇక్కడ బహుమతులు ఏమి ₹50 కాదు. ఏదో తినడానికి, నోరు తీపోవడానికి ఏదో నాకున్న దానిలో నేను తెస్తున్నా. అది మీకున్న దానిలో మీరు ₹10, ₹20, ₹100 కాదు. అయ్యగారు పొద్దున్నే ఆదివారం ఒక కుటుంబానికి ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేసే పని నాది. కానుకండి, కానుక ఆదివారం అమ్మ మందిరంలో ఇస్తారు. కాదు, ఇంటికి వచ్చారు కదా నా కానుక. అలా మీరు మీ మనస్ఫూర్తికి ఇచ్చినప్పుడు నేను తీసుకుంటున్నాను కదా. అలాగే ఈ చోట్లో ఒక వాక్యాన్ని మీరు నాకు ఇదైతే బాగుంటుందని అంటే, ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే నాకు ఇచ్చిందే వాళ్ళకు కూడా, వాళ్ళ మైండ్కి కూడా వచ్చింది కదా అని సంతోషిస్తారు. అంతేగాని వేరే విధంగా ఏమనుకోవద్దు. చెప్పడానికి ప్రయత్నం చేయండి, చెప్తే ఏదో పోతుందని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ ఈ రోజు చెప్పబడిన అంశముల నుండి ఒకే 1 నిమిషం ఉంది. ఇంకా 5 నిమిషాల వరకే ఉంటుంది ఛాన్స్. అమ్మా శ్రేష్ఠులు, అమ్మయ్య శ్రేష్ఠులు. ఇంకా అమ్మా కేవలము, నందిపాము వారు కేవలము. మరి అయిపోయింది. సరే, ఈరోజు అంశ భాగం ఏంటి అంటే, భక్తులు. అంటే ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఇక్కడ భక్తుల గురించి ఏమన్నాడు అంటే, ఇక్కడ నేనిలాగ అందును అని దావీదు గారు
భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు, వారు నాకు కేవలం కేవలం ఇష్టలు అన్నాడు. కేవలం అంటే ఏంటి? కేవలం అంటే బాగా ఘనమైందా? అంటే కేవలం అంటే కొంచెం భక్తులు శ్రేష్ఠులే, కానీ వాళ్ళంటే కేవలం అల్పంగా కేవలం నాకు ఇష్టలు అని దావీదు గారు ఒక మాట తెలియజేస్తారు. ఏంటి? భక్తులై ఉన్నటువంటి కేవలం ఏంటి? భక్తులు అంటే గొప్ప కదా, అవునా కదా? భక్తులంటే చాలా గొప్పది కదా. దాన్ని తృణప్రాణయంలో కేవలం ఇవో కేవలం ఇంత తగ్గించుకున్నానండి, కేవలం నిన్ను చూసి కాదు, నీ తల్లిని చూసి, కేవలం నిన్ను చూసి కాదు, నీ అన్నదమ్ములను చూసి, కేవలం నిన్ను చూసి కాదు, నీ పెంపకం చూసి అని కొంతమంది భర్తలు భార్యలు అంటూ ఉంటారు. నీ గుణాన్ని నీ విధానాన్ని చూసి కదే, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ కుటుంబాన్ని చూసి నేను తగ్గుతున్నా, లేకపోతే ఏ రోజునైనా ఎప్పుడూ తోట తీసేద్దాం అంటారు కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే. లేకపోతే జ్ఞానం లేని వాళ్ళు అయితే వాళ్ళ ఇష్టం అనుకుంటారు. భార్య అవగానే వాళ్ళ ఇష్టం అనుకుంటే ఇష్టానుసారంగా మాటలు, ఇష్టానుసారంగా దెబ్బలు కొట్టుకుంటారు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళైతే వారి పెంపకం అంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ కుటుంబం మర్యాద ఏంటి అని ఆలోచించి ఆచి తూచి ఈ అమ్మాయిని ఏలుబడి చేస్తూ ఉంటారు. ఏలుబడి చేస్తారు. అంతేగాని నా చేతికి దొరికింది కదా, నాకు ఇచ్చేసారు కదా, నా చేతిలో ఉంది నా భార్య అని ప్రవర్తించేవాడు జ్ఞానం కలిగిన వాడు కాదు. వాళ్ళ వెనక ముందు అదేవిధంగా భార్యకు వచ్చిన ఆ ఆడకూతురు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మర్యాద, వాళ్ళ గౌరవం చూసి ప్రవర్తిస్తే ఆ అమ్మాయి జ్ఞానవంతురాలు. అంతేగాని ఈయనేదో అన్నాడని ఎదురు తిరిగి మాట్లాడటం, ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అనేవి కాదు. ఈరోజు చెప్తున్న వాక్యం చెప్తున్నది కేవలం ఏంటి? భక్తులేంటి? కేవలం ఏంటి? భూమి మీద ఉన్న భక్తులు అంటే యేసయ్య భక్తులు, యేసుక్రీస్తు నమ్ముకున్న భక్తులు కేవలం అయిపోవటం ఏంటి? అంత తృణపాయంగా మాట్లాడటం ఏంటి? అంతటి రాజు దావీదు మహారాజు గారు దేవుడికి ఇష్టడైన వాడు, దేవుడితో ఉండేవాడు. ఆయన అంటున్నాడు కేవలం అని. ఏంటో కేవలం తెలుసుకున్నాం ఈ రోజున భక్తిని గురించి. ఆ భక్తి విషయం, ఆ భక్తి అనేది కేవలం అనేది ఎదుగైపోయింది. అంత గొప్ప దేవుడిని మొక్కి ఆ గొప్ప దేవుడితో సహవాసం చేస్తూ కేవలం ఆయన ఏమైనా అన్యుడా? కాదు కదా. యేసుక్రీస్తు నమ్ముడి యెహోవా దేవుడు గొప్ప దేవుడని, బలాఢ్యుడని చిన్న ప్రాయంలోనే ఆయన పాటలు పాడి, కీర్తనలు రాసి, కీర్తనలు పాడి ఆయన్ని గొప్ప చేయటకు గురియాతు ముందు నిలబడే ఎలా నా దేవుడు నాకు యుద్ధం చేస్తాడని అంత బలంగా నమ్మిన దావీదు గారు కేవలం భక్తిని గురించి చిన్నగా చెప్పేసాడు. ఏంటి అంటే దాని గురించి ఈరోజు తెలుసుకోవాలి, అవును కదా? అది శ్రేష్టం. మీరు భక్తి అన్నవారు ఎవరు? మరి అమ్మగారు అమ్మా గోల్డ్ పేరీ తర్వాత భక్తులు అన్నపల్ల. మీరు ఏమన్నారండి ఆంధ్రీ గారు? కేవలం ఇష్టలు లేదు. భక్తి అన్నవారు, భక్తులు అన్నవారు ఈరోజు గోల్డ్ మేరీ. సరే, దానిని బట్టి ఈ రోజున ఆ కేవలం ఏంటో, ఆ భక్తులు ఏంటో, ఆ భక్తుల గురించి విధానం ఏంటో తెలుసుకున్నాము. ఒక మనిషి కేవలం అలా అయ్యాడు అంటే ఎలా అయ్యాడో ఎవరు తెలియజేస్తున్నారు? ఒక మనిషి ఒక భక్తి కేవలం అయిపోయింది, దాన్ని తెలియజేస్తున్నది మొట్టమొదట ఎవరు అంటే హెబ్రీ భాషలో స్టార్టింగ్ భాష. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయం 5 వచనం 7. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఎవరు ఎవరిని తీసారా? 202 పేజీ నెంబరు తీశారు కదా.
ఇద్దరు ఉన్నారు, మంచి కోర్సుగానే ఉంటున్నారు ఇప్పుడు మగపిల్లలు. టీకానికి ఇద్దరు కలిసి కుస్తీ పడుతున్నారు, తీస్తున్నారు. ఇక్కడ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. వీనెవరు అమ్మా? సరిగా చూడండి, ఎవరు ఆయన? మరి ఇంకో కొద్దిగా కిందకెళ్ళి శరీరధారి ఇక్కడికి కిందకెళ్తే ఇప్పుడైనా ఆన్సర్ వచ్చిందా? అది 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 మీకు ఆన్సర్ వస్తేనే దానిలో బలం, దానిలో పట్టుదల కుదురా. ఈయన యాచనలను ప్రార్థన చేసింది ఎవరు? కుమారుడు. అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తువే ఆ రోజున భయభక్తులతో ఉండి యాచన చేశాడు, ప్రార్థన చేశాడు. ఏది? భక్తి విషయంలో ప్రార్థన యాచన చేశాడు ఎవరు? కుమారుడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడుగా భూమి మీదకి వచ్చి మరియమ్మగా గర్భాన్ని పుట్టి మనం ఇలా మాదిరిగా ఉండాలని చెప్పుట కొరగా చేసిన పని అది. అంతేగాని పాపం చేసో తప్పు చేసో చేయలేదు. ఇలా మనం ఉండాలి అని మనసులో ఒక మనిషిగా మనలో ఒకటిగా ఉండి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని ఆయన మాదిరి చూపించుటకు, ఆ మరణం నుండి తప్పించుకోవాలంటే ప్రార్థన చేశాడు, యాచన చేశాడు. మనం చేస్తున్నామా? మనకి ఎన్ని ఉన్నాయి? అసలు చాలా ఉన్నాయి. మనం దేవుడికి కూడని ఆయనకి ఒక్కటి కూడా లేదు. లేనప్పటికీ కూడా చేశాడు. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే కేవలం అయిపోయాం. ఎన్ని చేసినప్పటికీ కేవలం ఎందుకయ్యాడు మానవుడు, మనిషి అంటే నీ ప్రక్కన ఉన్న అమ్మాయి అంటది, బడికెళ్ళి నీ గుడికెళ్ళి వస్తుంది కానీ ఈ నోటికి అద్దు లేదని, అదుపు లేదని. అది నేను తప్పని తప్పు పట్టిన కానమ్మా, మనకున్న లక్షణం అది, మనకున్న లక్షణం అది. చిన్ని మాట మన శరీరం మీద, మన ఒంటి మీద మనకి చెవులో వినపడితే చాలు, దాన్ని ఎంత చేసేస్తాం. అవునా కదా? ఆ విధంగా మనం ఉన్నాం కనుక భూమి మీద ఉన్న భక్తులు మనుషులుగా మనం ఉన్నాం. భూమి మీద ఉన్నది మనమే కదా, భక్తులు మనమే కదా. కేవలం ఎప్పుడు మారిపోతారో తెలవదు, ఎప్పుడు వెనక తిరుగుతారో తెలవదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలవదు. అందుకనే దాన్ని ఏం చేసాడంటే కేవలంగానే దేవుడికి దగ్గరగా ఉన్నటువంటి దావీదు గారు మొట్టమొదటి చెప్పారు. అర్థమైంది కదా? కేవలం అని ఎందుకన్నాడంటే ఈయన దేవుడి కుమారుడై ఉండి పరలోకం నుండి మరియమ్మ గారి గర్భంలోకి వచ్చి ఏ పాపం పెరిగినాయన ప్రార్థన చేశాడు, యాచన చేశాడు. మనకు కూడా ఆ విధంగా చేయగలిగితే ఆ కేవలం అనేది దాన్ని తప్పించుకుని దేవుని రాజ్యంలో ఆయన ఏం చేశాడు? చివరికి ఆ విధంగా ప్రార్థన చేసి ఇవన్నీ కొట్టివేసి మన పాపాలని ఆయన పరలోకం వెళ్ళాడు, మరణాన్ని జయించాడు. మనం కూడా ఆ విధంగా జయించాలంటే కేవలంగా ఉండకూడదు. ఆయనే కుమారుడు అంత చేశాడు కదా, నేను ఎంత చేయాలి అనే దాని గురించి ఈ రోజున భక్తిని గురించి మొట్టమొదటిగా చూపించింది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది రెండవదిగా చెందాం. మరి మన సంగతి ఏంటి? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే నిజ పరాజయం. ప్రభువా ప్రార్థనే పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా. ప్రభువా ప్రార్థనే పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రయాణం. ఏది చేసినా ప్రార్థనే. అదే చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మొట్టమొదటిగా మనకి భక్తిని గురించి నేర్పింది. ఆ భక్తి విషయంలో మనం ఉండవలసింది ఉండట్లేదంటే ప్రార్థనా జీవితం మనలో ఉండట్లేదు. కొంతసేపట్లో మాయమైపోయి మన లోక జీవితం అనేది బయటకు వస్తుందని మొట్టమొదటిగా కేవలం
కేవలం భక్తులు అని అక్కడ ఎందుకన్నాడంటే ఈ భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులే ఈ సమయంలో శ్రేష్ఠులు, కానీ బాధగానే కేవలం ఇట్లంతే. దేవుడికి ఇష్టమై ఉన్నాళ్ళు అంతే. ఎప్పుడు ఇటు మారుతారో తెలియదు. అది 2 ముక్కలు చేశాడు ఆ విధంగా. మరి మన సంగతి దేవుడు అలా చేశాడు, మన సంగతి కూడా తెలియాలి కదా. మనం ఎందుకని అలాగే అయిపోతున్నాం అంటే దాని గురించి చెప్తుంది కన్నీటి ప్రవక్త. ఓకే, ఇర్మియా గారు వెంటనే ఆన్సర్ వచ్చింది. చాలా సంతోషం. ఆ విధంగా చురుగ్గా ఉండాలి. ఇర్మియా గ్రంథంలో నుండి కన్నీటి ప్రవక్త అనే పేరు ఆయన పొంది ఒక సంఘాన్ని గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన విడిచిన కన్నీరు అంతా ఇంత కాదు. దానిని బట్టే ఈ రోజున కన్నీటి ప్రవక్త ఎవరయ్యా అన్నారంటే వెంటనే ఆ ఎదురుగా ఉన్నటువంటి పిల్లల్లో నుంచి బయటకు వచ్చింది. 2:19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గతించును. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఏంటయ్యా అంటే ఇక్కడ నీకు అంటే మనకి ఆనాడు యేసుక్రీస్తు. ఓకే, మరి మన సంగతి ఏంటి అంటే ఇక్కడ చెప్తుందన్నమాట. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును. ఇప్పుడు దేవుడి మీద భయభక్తులు లేకపోతే ఏమొస్తుంది? బాధ, శ్రమ. ఇది ఎందుకు వచ్చిందయ్యా అని మళ్ళీ ఆయన అడుగుతున్నాం. భక్తి అనేది లేదు. మనకి ఇష్టమైనప్పుడు భక్తి చేస్తున్నాం, మనకి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు భక్తి, భయం కూడా ఉండదు. దేవుడు అమ్మో నాయన ఏసయ్య అంటున్నాం. మరి నీకు అవసరం వచ్చేటప్పటికి ఏసయ్యను పక్కన పెట్టేసి భయం అనేది తీసి మూటగట్టి చూడులో పెట్టి భక్తి అనేది ఎక్కడోసారి దాచేసి ఇక నేను ఏమీ లేదు, నేను మామూలుగా మీతో పాటు నేనని వెళ్ళిపోయి ఆడలో కలిసిపోయి మనం మాట్లాడతాం. ఫలానా వ్యక్తి ఎందులో కలవదు అనేది నీకు వచ్చినప్పుడు భయపడ్డట్టు. కలవదమ్మా, అమ్మ కలవదు. అన్నదమ్ములు ఉన్నాం, అక్క చెల్లెళ్ళు ఉన్నాం, ఎవరు ఉన్నా సరే ఆమె మాత్రం కలవదు. ఇప్పటికీ దేవుడిని నమ్ముకున్న కాడి అంతకుముందు కలిసేది దేవుడిని నమ్ముకున్న కాడి. ఒకవేళ కలిసిన ఆమె పద్ధతి, ఆమె మాటి అక్క ఆ మాట ఎందుకన్నామే బాబు, ఆ మర్యాద, పిలుపు, ఆ వందనం, ఆ విధానం ఆమె అప్పుడు వస్తుంది. అంతేగాని దేవుడిని పక్కన పెట్టేసి వచ్చేది ఏంటి? శ్రమ, బాధ. ఆ బాధ కలుగు చేయడానికి ఎందుకయ్యా అంటే దేవుడికే బాధేసి, అయ్యో నా దగ్గర ఉన్న కుమార్తె నేనేదో చేద్దాం అనుకున్నా ఆ కుటుంబాన్ని, నేనేదో బలపరుద్దాం అనుకున్నా ఆ కుటుంబాన్ని, ఇందులో నేను చిన్నదానికి నన్ను ఇచ్చిపెట్టేసి పక్కన పెట్టి అందరిలో కలిసిపోయింది. నేను ఈ రోజున అనుకున్నా. మరి సందీప్ వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, ప్రార్థన చేయండి. నేను మా పెద్దమ్మకి జ్వరం తగిలింది, వెళ్తున్నామంటే మొత్తం కుటుంబం మొత్తం జ్వరానికి బయలుదేరిపోయినా. వీళ్ళు ఎంత యాపెట్టి వెళ్తున్నారు ఆమె దగ్గరికి. ఎంత దొరికితే యాపిల్స్ కాయలు, కమలాలు, బొమలాలు ఇవన్నీ సంతృప్తి పట్టుకెళ్తారేమో కానీ దేవుని మందిరంలోకి వచ్చి ఒక మాట తీసుకుని ఆ భక్తితో, ఆ పవర్తో వెళ్ళి దేవా నా కుమార్తెకి జ్వరం తగిలింది నాయన అని చిన్న ప్రార్థన చేయటానికి ఏం కావాలి? ఇక్కడ పరిశుద్ధి. ఈ రోజున ఆదివారం దీన్ని పట్టుకెళ్ళాలి. అంతేగాని ఎంత 200 కదా 500 పెట్టుకెళ్ళినా దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని విడిచిపెట్టేసి, భక్తిని విడిచిపెట్టేసి, మందిరాన్ని విడిచిపెట్టేసి, ఆదివారం విడిచిపెట్టేసి ప్రయాణాలు చేస్తున్నారంటే దానికి ఏమొస్తుంది? శ్రమే. ఏంటో నా దేవుడు ఉన్నాడు. అయ్యగారు ప్రార్థన కూడా చేసి పంపించాడు. నేను ప్రార్థన చేయమన్నాడు, చేశానంతే. అంతేగాని నా మనస్సులో వేరే ఉంటుంది. ప్రార్థన నా కూతురు బాధపడతావు, నా కొడుకు బాధపడతావు. ఏంటి నేను ప్రయాణం చేయాలి కదా తప్పనిసరిగా. ఏంటి అయ్యగారు ఎలా అంటున్నారు అంటారేమోనని మనస్సులోన
మూట కట్టి నీకు ప్రార్థన చేస్తా. ప్రభువా నాయన తప్పినాయన బతిలాడుతానంటే ఎంతన్నారు నాయన మందిరం విడిచిపెట్టి. నా మనసులో వేరే ఆలోచన ఉంటుంది, ఎంతన్నారు నాయన ఏ ప్రమాదం వస్తుందని. పంపించిన కానించి ఇక్కడ ప్రార్థన చేసి పంపించిన కానించి నేను మరలా మీరు బాగున్నారు అని తెలిసేటంత వరకు కూడా అప్పుడప్పుడు చదువుతాను ఏమైందని. అంటే మీరు బాగుండాలి కదా, ప్రార్థన పనిచేయలేదేమనుకుంటారు అంతే. అయ్యగారు ప్రార్థన చేసి పంపించారు కానీ నాకు ఇంతలావు ఎదురు దెబ్బ తగిలింది అంటారేమోనని అంటారు. ఎదురు దెబ్బ తగిలేది ఎలా? భక్తి విషయంలో నువ్వు చేసిన దాన్ని బట్టి నా ప్రార్థన ఎందుకు పనికి వస్తున్నాను? నేనేదని ఎక్కికలనుకుంటున్నాను ఏంటి? చెప్పడానికి చోట్ల ఉన్నానంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, మీకు తెలియచేయాలి. దాన్ని పట్టుకొని మీరు కూడా ప్రార్థనాడాలి. అంతేగాని అయ్యగారు ఏదో భరోసా ఇచ్చాడు, అయ్యగారు ఏదో చెప్పాడు కదా నేను వేస్తున్నానని ఏ నాడు వరకు బాగా వాక్యాన్ని ఆధారం చేసుకోండి. అంతేగాని నేనైతే పిల్లలు నొప్పిస్తారేమో, పిల్లలు బాధపడతారేమో, పర్లేదు అంటూ ఉంటాను. కానీ వాక్యం దగ్గరికి రండి. మీరు అయ్యగారు చెప్పాడు కదా పర్లేదు అనుకోమాకండి. వాక్యాన్ని చూడండి, దాన్ని రుజువు చేసుకోండి. మీరు వాక్యం చెప్తేగా మాకు అర్థమయ్యేది అంటే నేనైతే సమయ సందర్భానుసారం బట్టే వస్తుంది వాక్యం. అంతేగాని ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోదామని మాత్రం నేను రాను. నా దేవుడు నేను అడుగుతాయా ఈ రోజు చెప్పవలసింది భక్తుని గురించి. ఎలా కేవలం ఏంటైనా భూమి మీద ఉన్న భక్తులు కేవలం అయిపోవటానికి కారణం ఏంటైనా అని అడిగినప్పుడు ఆ భక్తుని గురించి ఇది విధానం అని తెలియచేయమని ఇస్తేనే చెప్పుతున్నటువంటి మాట. బాధకు శ్రమకు కారణమగును అగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గర్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు అంతే. దానిని బట్టి ఇక్కడ మరొక వచ్చిన 22:21 చెప్తుంది. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటిదిని కేవలము నిక్కమైన విత్తనము వల్లి చెట్టు వంటి దానిగా నిన్ను నాటిదిని. నాకు జాతి ఈనపు ద్రాక్షవల్లి నీవు భ్రష్టురాలి. అంటే నేను ఇక్కడ చెప్పే వాక్యం శ్రేష్టమైంది, నేను పెంచే పెంపకం శ్రేష్టమైంది. నా జీవితానికి మొట్టమొదటిగా చెప్పా, నేను ప్రార్థన చేశా, నేను యాచన చేశా. కుమారుడైనటువంటి ఆయన అన్నాడు భక్తి విషయంలో ఆ విధంగా నేను చేశా. నువ్వేంటి నా విత్తనానివి, నీవేంటి ద్రాక్షవల్లికి తీగమై ఉన్నావు, ద్రాక్షవల్లికి అడ్డుకట్టబడి ఉన్నావు. ఈ కేవలం ఎలాంటి దానికి అర్థం ఏంటి అని మొట్టమొదటిగా చాలా బాధపడుతున్నాడు. దీన్ని ఎలా నాటాడు? శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు. అంతేగాని అటు ఇటుగా లేదురా బాబు. దేవుడే శ్రేష్టమైన వల్లిగా, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అన్నాడు. ఆ విధంగా శ్రేష్టమైన దానిగా ఉండవలసిన దాన్ని భ్రష్టులై శ్రమ తెచ్చుకుని బాధపడి ఇవన్నీ చదువుతుందంటే కేవలం అది ఎందుకు వచ్చిందా ఆ పేరు? మనల్ని బట్టి వచ్చింది. ఈ భూమి మీద మానవులు అనేవారు ఎప్పుడు ఎలా మారుతారో తెలియలేని మొట్టమొదటిగా రెండవదిగా చెప్తుంది. మరి దేవుని కలిగి ఉండి భక్తి లేదా అంటే ఉంది. అదేంటది భక్తి లేదా అంటే ఉంది, భక్తి ఉంది. యెషయా గ్రంథం 29:13 ఇదే బాబు. యెషయా గ్రంథం 20 అదొక దుఃఖి ఏంటిరా బాబు. 591వ పేజీ. ఇప్పుడు చూసారా, తీసారా బాబు, తీసారా? 29:13 ప్రభు ఎలాగ చలవించి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నాయి. అంటే ఎవరు నేర్పి? మనుషులు నేర్పుతున్నారు. ఏంటి? భక్తి. బైబిల్ని పక్కన పెట్టేసి, గ్రంథాన్ని పక్కన పెట్టేసి, దేవుడిని పక్కన పెట్టేసి మనుషులు చెప్పిన వాటిని పట్టుకుని వాళ్ళు చెప్తారు, పర్లేదు ఇక తినేసిన పర్లా. ఓయో
ప్రతి వారం ఉన్నావు ఉపవాసం, ఇక పండగ కదా, లేకపోతే చుట్టాలు కదా, ఇక్కడ కూడా కార్యక్రమం కదా, ఉపవాసం తింటే బాధపడతారా వాళ్ళు? నువ్వే తినకుండా వెళ్ళిపోతే బాధపడరా? అది ఎవరు చెప్పింది? మనుషులు. దాన్ని బట్టి నువ్వు చేస్తే భక్తి ఎంత అవుతురా? అవుతుంది కదా. మనుషులు చెప్తున్నారు ఏం పర్లేదు, ఈ పూటకి నువ్వు పెట్టేసుకో. ఎప్పటి నుంచో దేవుడికి నీకు సత్సంబంధం కలిగేసి బాగా బ్రిలియంట్ అయి మంచి భక్తి పురాణాలు అయి నువ్వు ఎదిగి ఫలిస్తూ 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 కొంత ఎక్కలిన తర్వాత నేను నా దేవుడికి ఇష్టంగా ఉండాలని కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకుని ఉండగా మధ్యలో ఎవరో పక్కన వచ్చే కానీ చూసేప్పటికి అంటే ఏం చేసేస్తున్నారు? మనుషులు మాట్లాడినారు. అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఏంటయ్యా భక్తి విషయంలో ఎందుకని ఇలా చెప్తున్నారు అంటే, వారు నాయనల చూపు భయభక్తులు మానవుల విధమును బట్టి వారు నేర్చుకున్నాయి. దాన్ని బట్టి 14 ఏమంటుంది? కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగించును, బహు ఆశ్చర్యముగా జరిగించును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధిని మరుగైపోను. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా ఎవరికి వస్తుందట? లోపల మనసులో ఉండి పైకి ఒకటి. యేసయ్య స్తోత్రం 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 మనసులో ఒక్కోటి. అలాంటి ఉన్నోడికి ఏంటంట? శ్రమేతుకురా. మనకి దేవుళ్ళు కరెక్ట్ గా ఉందాం. భక్తి చేసే భక్తి విషయంలో లోపల బయట ఉండేది. ఇది ఏమన్నా టెంపరీగా చేసేదా? కాదు కదా. చూపించే ప్రజలకు చూపించే నీ విధానాలు, అంతేగాని నటించడానికి వీల్లేదు. ఈరోజు చెప్తుంది భక్తిని గురించి. ఏంటంటే కేవలం అన్నారేంటి భక్తులు? భూమి మీద భక్తి ఏంటి? కేవలం అంటే మనుషులు చెప్పిన మాటలు అంటున్నారు దేవుడు భక్తి చేయటానికి. గ్రంథాన్ని చూడండి. నాది కూడా ఏమొద్దు అన్నా నేను. ఒకవేళ మీ మీద ఇష్టంగా మిమ్మల్ని నొప్పించకూడదని మేము మీకు ఏదైనా చూపు అంటేమని నేను సరే పోనీకి పర్లేదంట. ఆయన అన్నారు పర్లేదు. ఆయన అయ్యారు అన్నాడు కానీ పర్లేదు. ఇక అది రేపు నేను ఎంత చెప్తే బాగా జ్ఞాని చేసుకొచ్చుని అయ్యగారు అన్నాడు కదా. అయ్యగారు చెప్పేసి అయ్యగారిని అడిగానమ్మా. అయ్యగారు ఏంటి అయ్యగారిని అడిగింది? బైబుల్ గ్రంథం చెప్తుంది ఆశీర్వదించబడిన రోజు ఆదివారం. దాని వదిలేసి అయ్యగారు పర్వాలేదు అన్నాడు, ప్రార్థన చేశాడంటే ఏంటి ఆశీర్వాదం తీసుకెళ్తావా? అదేంటి అయ్యగారు నేను వచ్చాను ప్రార్థన చేస్తానండి, నేను ఖచ్చితంగా ఆరాధన అయిన తర్వాత చేస్తా. ఆ పని జరగాలండి. నేను పని మీద వెళ్తున్నా, ఆ పని అవడానికి ఒక పాట పాడతా, ఒక ప్రార్థన చేస్తా, వాక్యం పెట్టా. ఇవన్నీ చేసిన తర్వాతే నేను మందిరంలో వచ్చి బయటకు వెళ్తా. అది మూట కట్టుకొని చేతితో పట్టుకుని బయలుదేరితే ఆ ఆశీర్వాదం, ఆ విధానం అది వేరుగా ఉంటుందని నీవే నీ మనసుకు నీవు అనుకోవాలి. అంతేగాని అయ్యగారు చెప్తాడు. అయ్యగారు కరెక్ట్ గా వాక్యం చెప్తారు కానీ ఒక్కొక్క సమయంలో మిమ్మల్ని సమర్థించాల్సి వస్తుంది. మీరేమన్నా అనుకోండి, మిమ్మల్ని నొప్పించకూడదని బలపరచాలని. ఈ చోట్లో మొట్టమొదటి నుంచి ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూనే వస్తుంది అప్పటి వరకు కూడా. అలా రాబట్టే ఈ రోజున మీ నలుగురైన ఈ చోట్లో కూడి ఉన్నారు. లేదు ఫస్ట్ నుంచి నేను వేరేగా ఉంటే మీ నలుగురు కూడా ఈ చోట్లో ఉండరని నేను అనుకుంటాను. చాలా మంది అంటారు అమ్మగారితో సహా, ఏంటి గద్దించబెట్టని. గద్దించే విధానం అనేది ఆయనది వాక్యం వచ్చినప్పుడే చెప్తానేమో. వాక్యం వచ్చినప్పుడే చెప్పి ఇది భక్తి విధానంలో మీరు ఎవ్వరు మనుషులంటే నేను మనిషినే. నేను మనిషిని కదా. మనుషులు చెప్పేదాన్ని కాదు, బైబిల్ చెప్పే బైబిల్ కడగరండి, దేవుని వాక్యం కడగరండి అని చెప్తున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది, అవసరం వచ్చిందని కానీ అవసరం వచ్చింది అందుకే చెప్తున్నా. నా మాట కూడా వినొద్దు. దేవుని ఎదుట దేవుని బైబిల్, నీ దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర ఉంది. నీవు చదువు, నేను చదువుతా. దానిలో జ్ఞానమైంది మాత్రం తీసుకో. అప్పుడు కేవలం అవ్వవు. నీవు కేవలం అవటానికి కారణం ఏంటంటే మనుషులు చెప్పిందని చేస్తున్నావు అని చెప్తుంది. నిన్న మాట, మూడో మాట, నాలుగో మాట. మరి మరి చెప్పలేదా? మూడో మాట చెప్పారు యెషయా గ్రంథం. మరి మానవులు నేర్పే విధి శిక్ష మరి
మానవుడు నేర్పేది శిక్ష. మరి దేవుడు నేర్పేది ఏంటి? మానవుడు చెప్పింది, మానవుడు నేర్పేది, మనుషుడు చెప్పింది నీ ముఖం చూసి, నీ అవకాశం చూసి, నీ అవసరం చూసి మానవుడు చెప్తాడు. మరి దేవుడు చెప్పేది ఒకటి ఉంది, అది తీసుకున్నాం ఈ రోజున. ఇది 5వ మాటగా 4వ మాట. సరే, 4వ మాటకి ఏప్రిల్ 12/9. ఏప్రిల్ 12/9. మరియు శరీర సంబంధమైన ఒక్కసారి నువ్వు వాళ్ళకి అడ్రస్ చెప్పాలి. 208 పేజీ నెంబరు 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తీసారు బాబు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఇంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకువలేను కదా చెప్తుంది. భక్తి విషయంలో ఏం చెప్తుందంటే ఇక్కడ చెప్తున్న మాట, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఇప్పుడు మన తండ్రి ఉన్నాడు, ఎక్కడ దాకా ఎందుకు? మరి ఇషారు నా నాన్నగారు చెప్తే మా నాన్న చెప్పాడు కదా అని సైకిల్ అనుకుంటే ఇద్దరు కలిసి బడికి వెళ్ళిపోయాడు. తండ్రి చెప్పాడు, మరి అక్కడ చూడగలుగుతాయి కానీ మీకు చిన్నదానికి పెద్ద వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు కదా సహాయం. ఆయన శరీరంగా తండ్రి లేదు. నేను కూడా ఈ ఆదివారం రావట్లేదు కానీ మీరందరూ కూడుకున్న ప్రార్థన చేసుకోండి అని నేను చెప్పినప్పుడు ఏమనాలి? అదేంటి అయ్యా మేము కూడుకుంటున్నట్టు ఎదురు చెప్పాలంటే ఎవరైనా సరే వాళ్ళు ఇళ్ళు కదా. ఆదివారం మిస్ అవుతుందంటే, ఆదివారం వాక్యం పోతుందంటే తండ్రి కావచ్చు, ఆత్మీయ తండ్రి కావచ్చు, ఎవరన్నా కావచ్చు ఎదురు చెప్పాలి. చెప్పి దానిలో ఎప్పుడైతే బలంగా ఉన్నామో అప్పుడు ఆత్మీయ విషయంలో బలం. కానీ తండ్రులు కూడా మంది ఉన్నారు, వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి ఏదో చెప్పి ఉన్నారు. తండ్రిగా నేను చెప్తున్నా ఊరికి తెలవాలి ఇయ్యాల బట్ గట్టి వాడు కూడా చేసింది ఇవాళ పడితేనే ఇద్దరం అని పదండి అందరం కలిసి ఆదివారం నాడు వెళ్ళిపోతానికి రెడీ అవుతామా? ఆదివారం ఈ రోజు పొరదగా చేసి వరొచ్చిందని ఊడ్చేస్తావు, తర్వాత పండించింది ఎవరు? దేవుడు కదా. అంటే నానా అర్థం అని కొంతసేపు దేవుల్లో ఉండి, దేవుని మందిరంలో ఉండి వెళ్ళి దాన్ని చేస్తే అప్పుడు ఆత్మీయానుసారమైన పంట కొడతావు. ఇక్కడ చెప్తుంది ఏమని చెప్తుందంటే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మరి మనకు శిక్షకులై ఉన్నారు. శరీర సంబంధంగా మాట్లాడే ఎవడో శిక్షకు దగ్గరికి తీసుకెళ్ళేవాడు. నేను కూడా శరీర సంబంధమే. ఆత్మీయంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎంతగా దిగితే శరీర సంబంధం అంతే. ఇక్కడ ఉండగా ఆత్మీయ విషయాలు బైబిల్ చెప్పింది మాత్రం పూర్తి తప్పకుండా చెప్తారు. మీరు ఏమన్నా అనుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, ఏమన్నారండి ఎలాంటి మాట ఈ విధంగా ఎందుకు చెప్పాడు అయ్యారు, అది నన్ను గురించి అనుకోండి. ఒకవేళ నిన్ను గురించి అయినప్పటికీ కూడా ఆ దేవాది దేవుడే ఆ ఆత్మ నడిపించి ఎప్పుడు 3-4 రోజుల నుంచి ఈ వచనాన్ని తీసాడు అనుకో. అంతేగాని నీ మీద వాక్యం చెప్పడానికి ఇక్కడ రెడీగా రాదు. అది ఎవరికైనా వస్తుందేమో. మన అంశం అనేది ఎప్పటి నుంచి తెలుస్తుంది? రేపు చెప్పబోయేది ఈ రోజు నుంచే తెలుస్తుందా? తెలుసుకున్నవాడికి ఈ రోజు 16, రేపు 17 అధ్యాయంలో 3వ వచనంలో వాక్యం చెప్పాల్సిందే. అంతేగాని నా ఇష్టానుసారంగా వచ్చి చెప్పడానికి కుదురుతా? లేదు, నీ గురించే చెప్తున్న వాక్యం ఈ రోజు అంటే దాన్ని గద్దించాడు దేవుడు. లేదు మెచ్చుకున్నాడంటే ఆ దేవుడికి నేను ఇష్టంగా ఉన్నాను. ఆ విధంగా ఉండి సరి చేసుకుంటే కేవలం ఇష్టలు అనిపించుకోవచ్చు. కేవలం ఇష్టలుగా ఇక్కడ చాలా మంది ఉంటాం, నాతో సహా. దేవుడికి ఇష్టలు అనిపించుకోవాలంటే మానవులుగా ఉన్న తల్లిదండ్రులు ఇంకెవడెవడో చెప్పింది ఇష్టానికి వీలేదని ఇక్కడ చెప్తుందంటే శిక్షకులై ఉండేది వారి ఎంత భయభక్తులు కలిగి ఇంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుక వలని కదా పుట్టినేసింది. తండ్రికే అంత విధేయత, భర్తకే అంత విధేయత, భార్యకే అంత విధేయతగా
ఈ గ్రామంలో పెద్దలకే అంత విజేత చూపిస్తే మనల్ని ఏలుబడి చేసేవాడు, మనల్ని పెంచేవాడు, మనల్ని పోషించేవాడు, చిన్నదానికి పెద్దదానికి తండ్రి అనగానే ఎనగలిగేవాడు. ఆయన సంగతి ఆయనకి ఎక్కువగా భయపడాలి కదా. అదే చెప్తుంది ఈ రోజున భక్తి విషయం. ఏంటయ్యా కేవలం ప్రణిత నువ్వు కూడా కుర్చీలో కూర్చోకూడదా? ఈ కుర్చీ ఏంటి? ఆ విధంగా చెప్తుంది కదా. దాన్ని బట్టి 10వ వచనం చూడండి. పోని వారు కొన్ని దినముల మట్టుకు వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్లు శిక్షించిరి గాని మనలను శిక్షించింది కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలనే వాళ్ళని మన మేలు కొరకే ఆయన కూడా ఏంటి నేను భక్తి చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, దేవుళ్ళో కరెక్ట్ గా ఉన్నానండి, నేను క్రమం తప్పనండి, రాత్రి పగలు మోకాలు వేస్తానండి, అయినా నాకు శిక్ష వస్తుంది ఏంటండి? ఆ శిక్ష చేసేది ఎవరో తెలుసా? నీకు మేలు చేయాలని. ఆ బాధ పెట్టింది ఎందుకో తెలుసా? నీ మేలు కొరకు. నీ మేలు కొరకు కొన్ని అనుభవించాల్సిందంటే ఏంటి? నేను తప్పిపోయానని ఈ బాధ కాదు కాదు కాదు, నీకేదో మేలు చేయాలని. ఒక బంగారం ఉంది, దాన్ని కాలుస్తున్నావు ఎందుకమ్మా అంటే దాన్ని అందమైన ఒక వస్తువుగా చేయటం. అదే విధంగా నిన్ను కూడా నీ మేలు కొరకు ఆయన చేశాడు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే హుషారాణి బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఏదో వచ్చిందని మరి మొన్న దీవెనమ్మ గారు చెప్తున్నారు. ఎందుకు వచ్చింది? ఒకవేళ నీకు మెరుగుపరుచున్నది ఈ మేలు కొరకునేమో. నేను దాన్ని తీసుకున్నాను కనుక ఇక్కడ ఒక ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక ఆయన మేమందరం కలిసి తలగలు పోసుకుని దేవుడు ఎక్కడి నుంచో వచ్చారు, ఏదో చెరువులో బాప్తిస్మాలు ఇచ్చేస్తామన్నారు, అందరూ కలిసి రెడీ అయితే నా భార్యను కూడా ఇల్లు అన్నారు. నేను వెళ్ళి బండి కట్టుకుని వెళ్ళి గట్టి బండు ధాన్యం బండు వేసుకుని వెళ్ళి ఆ బండి మీద వేసుకుని వస్తా ఉంటే ఉరిబడి గట్టి ఎక్కింది, పేరు మనగా పడింది, పట్ట వేస్తాం, నాకు ఎట్టానికి దెబ్బతలింది. ఈ దేవుడు మనకు పనికిరాడని మానేశారు. అని ఒక పెద్ద మనిషి, మామూలుగా కాదు. అలాంటిది చెప్పింది నాకు అంత ఎంటనే పోవు. దేవుళ్ళలోకి వెళ్తుంటే ఇలాంటి దెబ్బ గాయం అనేది ఉందేనా ఏంటి అంటే, ఒకవేళ పాత జీవితం వదిలేటప్పుడు అపవాదే చేసేడేమో, అక్కడికి వెళ్ళకూడదు నిండని. దాన్ని గ్రహించేది ఎవరు? దేవుళ్ళు ఉన్నోళ్ళు గ్రహిస్తారు, బయట ఉన్న వాళ్ళు అన్నీ ఉరుకు పడతారు. అదే విధంగా హుషారని మరి నీకేమైందో నాకు తెలవదు కానీ మొన్న వినపడింది, కొంచెం కట్టులో నొప్పు ఏదన్నారు. రక్షించబడిన తర్వాత ఒకవేళ శోధన వస్తే నీ బ్రతుకు మారుతుందని వేలు కొరకు ఏంటి చదివించే విన్నావు కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించి కానీ ఎవరో లోకానుసారమైన తండ్రులు శిక్షించితిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. మేలు చేయాలని, నిన్ను బాగు చేయాలని. అంతేగాని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంత వారును పోసాడమ్మా, ఇంత వారును పోసాడు, పోసి తీసి కుట్లేసేసాడు. లోన్ ఉన్న దాన్ని తీస్తేనే నీకు బాధ లేకుండా పోతుంది. ఒక డాక్టర్ చదువుకుని జ్ఞానం కలిగి చూసి పరీక్ష చేసి ఆయన కొయ్యవలసినంత కోసి దాన్ని తీసి కుడితేనే మనం ఆ బాగుంటే మన దేవుడు మనకు ఆయనకు నచ్చుందని మనలోంచి తీస్తాడు. తీసినప్పుడు గాయమవుతుంది. నేను గత కాలంలో ఈ విధంగా ఉండవు కానీ ఎన్ని బానేసి గాయమవుతుంది. కనపడగానే జ్ఞాపకం వచ్చేది, అబ్బో అది నేను చేశాను కదా అన్నప్పుడు సంతోషంగా అది నేను ఇప్పుడు చేస్తే బాగు కాదు, తీసేస్తేనే గాయం. అలాంటి గాయంలో మనం ఉండగలిగితే దేవుడికి పరిశుద్ధం. అది కేవలం కాదు. కేవలం అది ఎందుకన్నారా అంటే, ఈట్లో పడి బతుకుతున్నాడు మానవుడు, ఈట్లో పడి నడిచేస్తున్నాడు మానవుడు. అందుకే కేవలం ఇష్టలు. ఎప్పుడు మారిపోతారో తెలియదు, ఎప్పుడు తొలగిపోతారో తెలియదు, ఎప్పుడు దేవుడు దూరం అయిపోతారో తెలియదు కనుక కేవలం ఇష్టలు అన్నాడు. ఎవరు? అది రాజుగారు, దావీదు మహారాజు గారు అన్నారు, కేవలం ఇష్టలు కేవలం తక్కువగా. కనుక కేవలంగా ఉండొద్దు.
వీలైనంత వరకు దేవుని మీద ఆనుకుని, దేవుని మీద ఆనుకుని, తండ్రులు ఏదో చెప్తూ ఉంటారు. తండ్రి అంటే నానే కాదు, పెద్దలైన వారు ఎవరైనా ఇది కాదని అది కాదు ఇది అని చెప్తారు, లేకపోతే నేనే చెప్తాను. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎలా నేను చెప్పినా ఎవరు చెప్పినా, భూమి మీద మనుషులు ఎవరు చెప్పినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం దగ్గరికి వెళ్ళాలి, బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే నీకు ఆయనకి కనెక్షన్ ఉంటుంది. అప్పుడు నిన్ను శ్రమ పెట్టాలో, కష్టపెట్టాలో, దుఃఖ పెట్టాలో కేవలం కాకుండా నీ మాట తీసుకోవాలో వద్దు ఆయన నిర్ణయిస్తాడు. కుమారుడై ఉండి, ఆయన దేవుడి కుమారుడై ఉండి మరణ విషయంలో ప్రార్థన యాచన చేసినట్టు చూసాం స్టార్టింగ్ లో. మనం ఏం పాఠాలు? దేవుడి కుమారుడు కదా, అసలు ఆయనకే అది కావాలంటే మనకు వద్దా? కావాలి కదా. దాని గురించి దాని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఇది అమ్మా 1, 2, 3, 4 మాట. 5వ మాట, అసలు భయభక్తులు ఏది నిజమో తెలుసుకుందాం. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. అసలు భయభక్తుల గురించి. భయభక్తులు అంటే ఏంటండి? ఇప్పుడు వాళ్ళకి చెప్పారు, ఇది మానేయండి, అది మానేయండి, ఇది తినండి, ఇది తినవద్దు అని చెప్పారు కదా. అసలు నాకు కావాలి అని మీలో వస్తే జాగ్రత్తగా దాన్ని చూసి అసలు భయభక్తులు ఏంటో తెలుసుకుందాము. కష్టపడి, శ్రమలు పడి, దుఃఖపడి, ఎన్నో విధాలుగా శోధించబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఏకైక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే అది పరిగెళ్ళారా? అలాగే వెళ్ళాలి. యోబు గారు ఆన్సర్ వస్తారు. అప్పుడే బైబిల్తో కలిసి ఉన్నారు, మీరు దాంతో స్నేహం చేస్తున్నారు. అంతేగాని మీరు చెప్పడే, మీరున్నారు చెప్పడానికే కదా అంటే కాదు. యోబు గారు అంటే వాళ్ళకి ఈ గ్రంథంలో పట్టుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. యోబు గ్రంథం 28. యోబు గ్రంథం అమ్మా 440 తీసారు బాబు. పాత నిబంధన తీస్తున్నారు. 28 అంటే ఆఖరణ ఉంటుంది. తీసారా? 440 పేజీ నెంబరు తీశారు కదా. అప్పుడు చదవండి. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేకమనియు. ఆయన ఎవరికి ఇచ్చాడు? కేవలం ఇష్టం అవడానికి కారణం ఏంటో తెలుసా? నా యందు భయభక్తి, నా మాటలు, నా గ్రంథం, నా పరిశుద్ధ లేఖనాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, దాన్ని తెలుసుకుని ఇది కరెక్ట్ అంటారు, అప్పుడే మీరు ఆ భక్తి విధానాన్ని నేర్చుకున్నట్లుగా. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అంట. జ్ఞానం ఏంటే? జ్ఞానం అంటే ఆయన యందు భయభక్తి ఉంటే జ్ఞానమే. అంతేకాదు దుష్టత్వం విడిచిటే వివేకం. దాన్ని విడిచిపెట్టాలి, దీన్ని విడిచిపెట్టాలి, ఇది మంచిది కాదు, ఇది నా కొడుకు అని ఎప్పుడైతే ఆలోచన చేసావో దాన్నే వివేకం అంటాడు. ఈ 2 విధాలుగా ఈ రెండింటిని కలిగి ఉంటే భక్తి అది కేవలం అవదు. అంటే ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది? చాలా ట్రై చేశారు ఇక్కడ చాలా మంది. దాంట్లో ఉందేమో, దీంట్లో ఉందేమో, జ్ఞానం, భక్తి, భయం ఈ దీంట్లో ఉందేమో అని. 13 ఏంటి? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదురా. ఈ ప్రాణులున్న దేశంలో దొరకదంట. నరుల దగ్గర లేదు అంటే ప్రాణులున్న దేశంలో దొరకదంటే ఎక్కడ ఉంది? ఆకాశవంతుడి నుండి వచ్చిన వాక్కు దగ్గరే ఉండదు. ఎంతగాని మనుషుల దగ్గర ఈ లోకంలో ఎక్కడ అక్కడ ఇక్కడ కిందకు వచ్చి ఇంకా బోర్డులను ఉన్నాయి. అగాధం అది నాలో లేదనడు, సముద్రం నా ఎంత లేదను. సముద్రంలో లేదంట. అది సువర్ణం దాని సాటి అనేది కాదు. దాని విలువ కొరకై వెండి తోచబడదంట. వెండిలో లేదు, బంగారంలో లేదు, భూమి మీద ఉన్నటువంటి దేని మీద లేదని ఇక్కడ అయా భక్తి కోసం లేకపోతే వివేచన కోసం అని బయలుదేరితే ఇంకా కిందకు వస్తే 17 సువర్ణమైనను స్ఫటికమైనను దానిలో సాటి కాదు ప్రశస్తమైన బంగారు నగరకు ప్రతిగా అది
ఇయ్యబడదు. ఎంత చూడండి, అది బంగారానికి కూడా లేదండి, సువర్ణానికి లేదు. ఏది భక్తి కానీ వివేచన కానీ ఎవరి దగ్గర లేవంట. అమ్మ నీ ఎందులో దాన్ని అక్కడికి వెళ్తే నా దగ్గర లేదు బాబు అంటుంది. ఇంకా కిందకు వస్తే పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే ఎత్తకూడదు. జ్ఞాన సంపాద్యము ఎప్పుల కన్నా పోలదగినది. కూసు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణము పొరబడినది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడ ఉన్నది? అది సజీవులు గల సజీవులందరి కనులకు మరుగై ఉన్నది. చూడండి, ఈ భూమి మీదే ఈ మనుషుల మధ్యలో మరుగైపోయినది. ఆ మరుగై దాన్ని తెలుసుకుంటాకే మీరు ఈ రోజు వచ్చారు. చాలా మందికి ఆదివారమే వెళ్ళాలా, అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటారు. అంటే సజీవులు ఉన్న ఈ భూమి మీద అది దొరకదు, మరుగై ఉన్నది. నీ పక్కనే ఉండదు, నీ ఇంట్లోనే ఉండదు. ఈ గ్రంథం లేదా, నీ చేతితోనే పట్టుకుని తిరుగుతున్నావు. కానీ దానిలో నువ్వు అక్కడికి వెళ్తేనే ఈ రోజు ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చున్నావు. ఈ రోజు పోతే మరలా వారానికి లేదు, శనివారం ఈ మధ్యలో వాక్యం రాదు. కానీ దీనికోసం నువ్వు కనిపెట్టి జాగ్రత్తగా ఈ చోట్లో కూర్చోగలిగితే అప్పుడు వస్తుంది. నాకు పని ఉందలే, లేకపోతే నాకు పెళ్ళి ఉందలే, నాకు ఉన్నది దినం ఉందలే, సత్యం ఉందలే వెళ్ళిపోతే ఈ మాటలు, ఈ జ్ఞానం ఇచ్చే మాటలు నీకేమైపోతాయి? మరుగైపోతాయి. నేను కూడా ఏదో 2 మాటలు చెప్పి వచ్చేంత ఆదివారం నా పిల్లలు అంటున్నా కానీ వాళ్ళు ఏవేస్తున్నారు, వాళ్ళు సరిగ్గా రావట్లేదని నేను కూడా గుర్రు పెట్టి నిద్రపోయి బైబిల్ పెట్టుకొచ్చేసి అమ్మా ఏం చదువుకుందాం అని మీకు చదివింది నేను ఏదో 2 ముక్కలు చెప్తే జ్ఞానం వస్తుందా? ఈ రోజు భక్తిని గురించి నేర్పాలని కొన్ని రోజులు అడుగుతుంది గ్రంథం. ఆ గ్రంథం అడిగి 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 బాధలో పెట్ట కోసం నిర్ణయించింది ఈ రోజున. ఈ మాట కోసం, ఈ మాట దాన్ని తీసుకోగలిగితే భక్తి, లేకపోతే కేవలం ఇదైతే విధాలుగా. ఇంకా అసలు ఆ వచనాలు మొత్తం మీరు ఇంటికెళ్ళే చదువుకోండి. చూడండి 23 చదవండి. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలం ఆయనకే తెలియను. ఆయన భూమి అంతము వరకు సూచించుతున్నాడు, ఆకాశం క్రింద దాని అంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి తన ఇంత బరువు ఉండవలని ఆయన నిర్ణయం నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షములకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపుకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూసి బయలుపరిచెను, దాన్ని స్థాపన చేసి దాన్ని పరిశోధించును. మరియు యెహోవా వారి అందరి భయభక్తులే ఆయన ఎందు ఉన్నాయి. ఇవన్నీ ఉరుముతో కూడి, ఉరుము కంటే ముందు అయితే ఏంటది? మెరుపు. ఆ మెరుపు అనేది మన కళకు కనపడుతుంది, కానీ ఉరుము అనేది నిదానం వస్తుంది. ఆ విధంగా ఈ రీతిగా ఇవన్నీ కూడా గాలికి కూడా బరువు ఉందట. గాలికి బరువు ఉందట, ఉందంటారా? ఉంది. లేకపోతే టైర్ గాలిపోగానే మనం ఎత్తుకోదురా, గాలి పోయిందని పక్కనే పెడతాం. ఆ గాలి మనలో మోస్తుంది. అదే గాలి టన్నులు బరువు మోస్తుంది. ఆ బరువును మోయగలిగిన శక్తి ఆ గాలికి ఉంది. అది కూడా కూర్చోబడి ఉందట. అది యెహోవా ఏర్పాటు. దాన్ని బట్టి ఈ రోజున భక్తి చేయాలంటే ఎవరిని చేసుకోవాలన్నారు? దేవుడు యెహోవా పేరిట మాట్లాడుతున్నారు. చూడది జ్ఞానం. దేవుడి పేరిట మాట్లాడితే అబద్ధం రాదు లెక్క ప్రకారంగా. దేవుడి పేరిట నేను దేవుడిని కలిగి ఉన్నాను అని బైబిల్ గ్రంథం పట్టుకెళ్ళి దీన్ని విప్పితే నువ్వెక్కడైనా అబద్ధం అనేది రావడానికి ఆస్కారం లేదు. అందుకే ఇది పరిశుద్ధ లేఖనం, పరిశుద్ధ గ్రంథం. దీనిలో వచ్చే మాట ఏదైనా ఒకటి కలపకూడదట, ఒకటి తీయకూడదట. ఈ గ్రంథంలో ఏది కలపకూడదు, ఏది తీయకూడదు. తీస్తే దీంట్లో కొన్ని శాపాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ నెత్తి మీద మూట కట్టి పెడతాడట దేవుడు.
కనుక ఆ గ్రంథం నేర్పేది నేర్చుకోండి. బైబిల్ అక్కడుంది బంగారం, ఎక్కడుంది వెండిలో, ఎక్కడుంది భూమిలో, ఇక్కడ భూమి కింద ఉంది, ఎక్కడా లేదు. ఈ భూమి మీద మనుషులున్న ప్రదేశంలో ఎక్కడ లేదు, కానీ పైన ఆకాశంలో ఉందంట. ఆ ఆకాశం నుండి వచ్చిన మాటలే ఈ గ్రంథం. ఈ గ్రంథం రచించినప్పుడు 46 ప్రవక్తలు, 40 మంది ప్రవక్తలు 66 పుస్తకాలుగా రచించినట్లుగా గ్రంథం తెలియజేస్తుంది. అది ఇటు పక్కన ఈ పక్కన వచ్చిన పరీక్ష రాసినట్టు ఆయన ఇక్కడ ఒక ఆయన రాశాడు, ఇంకా వేరే ఒక ఆయన రాశాడు. ఇదందరూ రాసింది ఒక గ్రంథం అయింది. ఈ గ్రంథాన్ని మొత్తం చోట పెట్టగా ఇది ఒక పాఠం అయింది. అంతేగాని ఈయనొకలాగా ఆయనొకలాగా అందరూ కలిపి గ్రంథం అయింది ఇది. అదే పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం. ఈ గ్రంథంలో మాట నువ్వు నేర్చుకోగలిగితే, ఈ గ్రంథంలో ఉన్న మాట నువ్వు తీసుకోగలిగితే, నీ అంత జ్ఞానం కలిగిన వారు ఈ భూమి మీదే ఉండరు. అది బైబిల్ గ్రంథం నేర్పేది. అందుకే సండే స్కూల్ పిల్లల్ని ఈ చోట్ల నేర్చుకునేది. దీనిని మహోన్నతుని విద్య అన్నారు. మహోన్నతుల విద్య. 10th చదివానండి, డిగ్రీ చదివానండి, ఇంజనీరింగ్ చదివానండి, నువ్వు ఎంతలో చదవండి, ఎన్ని పుస్తకాలైనా చదవండి, ఈ పుస్తకం అయితే అవ్వదండి. నాది అయిపోయింది ఒకటి, నాది అయిపోయింది 10, నాకు అయిపోయింది ఇంటర్, డిగ్రీ, ఇన్ని పుస్తకాలు అయిపోయి అన్నారు. దీని చదివి అయిపోయిందారు. ఈ సార్లు చదువు, 10 సార్లు చదువు, 50 సార్లు చదివినా 51వ దీంట్లో నీకు తెలియని విషయం కొత్తది వస్తుందంటే దినక్రొత్త గ్రంథం. కొత్త గ్రంథం, దినక్రొత్త గ్రంథం ఎన్నిసార్లు చదువు మళ్ళీ వస్తుంది, మళ్ళీ నీకు జ్ఞానం వస్తుంది. అందుకే ఈ గ్రంథం అయిపోదు. నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు అయిపోయినా ఈ గ్రంథం నిలిచి ఉండేది. ఇది జ్ఞానాన్ని నేర్పేది. ఆఖరి మాట, 6వ మాటకి వెళ్దాం. 6వ మాట ఎవరు చెప్తున్నారంటే పాత నిబంధన గ్రంథం ఆఖరి పుస్తకం తెలియజేస్తుంది. మలాకి. మంచి స్పీడ్గా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మలాకి మత్తయికి ముందుగా వచ్చేది మలాకి గ్రంథం. ఆ మలాకి గ్రంథంలో ఆఖరి అధ్యాయము, 4వ అధ్యాయము, ఆఖరి అధ్యాయము 2వ వచనం చెప్తుంది. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి రొంపిన దూడ గంతులు వేరినట్లు గంతులు వేరు. దీన్ని కలిగి ఉంటే, దీన్ని తినుంటే, దీని బలం ఎలా ఉంటుందంట? దూడ. మనిషి ఇదేంటి, మనుషుల పిల్లలు కదా మనము. ఒక దూడ అంత బలంగా గంతులు వేసేటట్లుగా ఉంటది అంటే ఈ రోజు చెప్తుంది దీన్ని భుజించండి. దాని రెక్కలంటే ఏంటి? అసలు రెక్కలేంట్రా? పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 రెక్కల క్రింద ఆరోగ్యం దొరుకుతుంది. ఈ రెక్కలను నువ్వు తీసుకోగలిగితే, ఈ 2 రెక్కలు కలిగిన గ్రంథం కింద నువ్వు ఉండగలిగితే నీకు ఆరోగ్యం. అప్పుడు తోడ అంటే చిన్న పిల్లోడు లాగా ఉండవు, తోడవని బలం కలిగినదై గంతులు వేస్తూ ఉంటామని ఇక్కడ చెప్తుంది. మరి 3 కూడా చదవండి. నేను నీవి మెప్పబోవు, దుర్మార్గులు నీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరంట? ఎవరిని అణగదొక్కుతారంటే దుర్మార్గులు. ఒకవేళ ఈ ఉపవాస కూడికల్లో వచ్చింది, దుర్మార్గులు కట్టిన తాళ్లను విప్పుటకై ఉపవాసం ఉపవాసం ఉండండి. తాళ్ళతో కడతారు, ఇదో కట్టు, అదో కట్టు, అదో కట్టు, కట్లు కడతారు. కానీ ఆ కట్లు మధ్యలో ఉండకుండా వాళ్ళని విడిపించడానికి ఈ సంఘం సిద్ధపడాలని ఉపవాస కూడికల్లో మనం తెలుసుకున్నాం. అదే విధంగా ఈ రోజున కూడా నీకు నాకు చెప్తున్నటువంటి మాట, వివరించుతున్నటువంటి మాట, నేను నీ విభవము దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురు. సైన్యములకు అధిపతియగు సామాన్యుడు కాదు, దేవుడు సెలవిస్తున్నాడు. అటు విధంగా మీరు మనం ఉండి ఆ విధంగా తొక్కి పట్టి మనము పైనుండి దేవుని పేరిట దూడవలే బలం కలిగిన వారమై ఈ గ్రంథంలో మాటలు తీసుకుని నీతి సూర్యుడే నీ ఎదుట నీ మీద ఉండలిస్తాడంట. నీతి సూర్యుడు
నీతి సూర్యుడమ్మా నా యేసుదేవుడు, నిత్య దేవుడమ్మా నా సత్యదేవుడు. నీతి సూర్యుడమ్మా నా యేసుదేవుడు, నిత్య దీవమిస్తాడు యేసుదేవుడు. దేవుడమ్మ దేవుడు యేసుదేవుడు, దేవుడమ్మ దేవుడు యేసుదేవుడు. అరే ఆఖరి మాట తీసుకున్నాం. నీతి సూర్యుడు ఉదయిస్తే ఏం చేస్తాడు? ఆ నీతి సూర్యుడే మీ మీద ఉదయించాడు అనుకో, ఏం చేస్తారు? ఆఖరిగా ఎబ్రికి వెళ్దాం. మళ్ళీ ఎబ్రి పత్రిక 11:7 మళ్ళీ ఒకసారి 11:7 విశ్వాసమును బట్టి పేజీ నెంబర్ కూడా చెప్పాలి. 11:7 తీసుకోండి. విశ్వాసమును బట్టి తీసారా బాబు? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసేను. అందువలన అతడు లోకం మీద నేల స్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడు. మీరు కూడా అవుతారా? నీతికి వారసుడు అవుతారా? ఇక్కడ చెప్తుంది విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి. అది వరకు చూడని సంగతులు ఏంటి? వర్షం కురవటం చూడాల, వరద రావటం చూడలేదు, అసలు నీరు అనేది భూమి మీద పారటమే చూడాల. అది వరకు చూడండి. అది ఆ చూడని సంగతులు కూడా ఆయన లెక్కన పెట్టి దేవుడు మాటిని వడగట్టేశాడు. అది ఈ రోజున కూడా నా భర్త మారుతాడా? నా భర్తను రక్షించుకోగలనా? నా పిల్లలు మారుతారా? నా భార్య మారుతారా అని నువ్వు అనుకుంటావేమో. అది వరకు జరగని సంగతుల గురించి ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? వాడ రక్షించడానికి వాడ కట్టారు. మీరు కట్టారా? ధైర్యం రావట్లేదు. కట్టాము, కట్టబడే కదండి. రక్షణ పొందుకొని మందిరం కట్టుకున్నావు, ఇక్కడ ఉన్నాం. మా ఇంట్లో రక్షించబడి ఈ చోట్లోకి రాలా, ఈ వాళ్ళలోకి రాలా. ఆనాడు జరగని సంగతుల గురించి నోవాహు ఎలాగనుకున్నావు? నువ్వు కూడా నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఏమనుకోవాలంటే ఈ వాడు నేను కట్టా, ఈ వాడలో నేను రక్షించబడ్డా, నేనున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చేస్తున్నా. అదే నీవు నమ్మకం నలుగురు. నోవాహు చేసిన పని నువ్వు చేశావు, ఇందులో డౌట్ లేదు. డౌట్ పడుతున్నారా? ఎలా ఎవరు డౌట్ పడుతున్నారా? వాడు కట్టావు, వాళ్ళలోకి వచ్చావు, రక్షించబడ్డావు, నువ్వు ప్రథమ ఫలంగా ఉన్నావు. నీ అన్నవాళ్ళు వచ్చేవాడు వస్తారు. ఈ రోజున హుషారాన్ని అనుకోవచ్చు. మా ఆయన గారు బలంగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడు, ఆయనకి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఆయన రావడం అతి కష్టం అనుకుంటామేమో. ఆయన దేవుడే రప్పియాలంటే ఏ కష్టం ఉండదురా, ఏ కష్టం ఉండదు. నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వే ప్రథమ ఫలం. ప్రథమ ఫలం ఇప్పుడు మనకెవరు? అదే పేరు చెప్పేయండి. యేసుక్రీస్తే ప్రథమ ఫలం. ఆయన తర్వాతగా మనం అందరం. ఆయన ప్రథమ ఫలం అయ్యాడు, తర్వాత మనం కూడా. మొట్టమొదటిగా ప్రథమ ఫలం అయి తిరిగి లేచిన వాడు ఎవరు? యేసుక్రీస్తువే. ఆయనే తిరిగి లేచింది కూడా, మాదిరి అన్ని చూపించింది కూడా ఆయనే. ఈ రోజున భక్తుల గురించి కూడా మాదిరి చూపించేశాడు. చూపించాడా లేదా? ఆయన దేవుని కుమారుడై మొట్టమొదటిగా ప్రార్థన చేసి, యాచన చేసి, అన్ని తగ్గించుకుని మరణము నుండి రక్షించబడ్డానికి, తప్పించుకోవడానికి అన్ని చేసిన ఆయనే ఈ రోజున భక్తుల గురించి మనకు తెలియజేస్తున్నాడు. అర్థమైందా భక్తుల గురించి? ఈరోజు అమ్మా భక్తుల గురించి ఏమో తెలుస్తుందా? మీరు ఎంత గట్టిగా చెప్పినా మాకు అర్థం కాలేదంటారు. ఖచ్చితంగా రాసుకున్నారు. కావాలంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈరోజు భక్తుల గురించి పాఠం నేర్పింది మహానుభావుడు ఆయనే. కనుక ప్రతి ఒక్కరు కూడా దానిని మీరు తీసుకోండి, రాసుకోండి, చదువుకోండి, ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి. ఈ విధంగా ఉంటే ఈ భూమి దేనిలోనూ జ్ఞానం లేదు, వివేకం లేదు, ఉన్నది ఈ గ్రంథంలోనే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంటే
జ్ఞానానికి మూలం. అట్టి జ్ఞానం మీ అందరికి ఉండును గాక. నా పిల్లలందరికీ చోట్ల జ్ఞానం కలిగి ఉండురు గాక. ఈ లోకంలో ఉన్న తండ్రుల దగ్గర మోసపోకుండుదురు గాక. ఈ లోకాన్ని చూసి ఆడ నేర్పిన పాటలతో శ్రమ తెచ్చుకోకుండా ఉందురు గాక. దేవుడి ఒకవేళ ఏదైనా చిన్న శ్రమ పెడితే దాన్ని అనుభవించుతూ ఆయన వైపు చూస్తుందు గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.